తెచ్చుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చో. జై గురుదత్త. భాను మిత్ర రవి సూర్య భాను ఖగభూష. మిత్ర రవి సూర్య భాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సవిత్రు అర్కభాస్కర. ఆదిత్య సవిత్రు అర్కభాస్కర. ఆదిత్య సవిత్రు అర్కభాస్కర. మిత్ర రవి సూర్య భాను. మిత్ర రవి సూర్య భాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సవిత్రు అర్కభాస్కర. వచ్చేసిందా? చెప్పండి, వచ్చేస్తుంది. మిత్ర రవి సూర్య భాను. మిత్ర రవి సూర్య భాను. మిత్ర రవి సూర్య భాను. మిత్ర రవి సూర్య భాను ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఖగభూష హిరణ్య గర్భ మరీచి. ఆదిత్య సవిత్రు అర్క భాస్కర. ఆదిత్య సవిత్రు అర్క భాస్కర. ఆదిత్య సవిత్రు అర్క భాస్కర. విద్యాపీఠం 2005లో ఏర్పడ్డప్పటికీ 2017లో ఆశ్రమ స్థాపన జరిగింది. అక్కడి నుండి నిరంతర కృషి కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కోసం మనం అందరం పాటుపడుతూ ఉన్నాం. సుమారు 6000 సంవత్సరాలు శాశ్వతంగా ఉండేటువంటి దేవాలయం. ఈ దేవాలయం మనకు బ్రహ్మాండ పురాణం నందు చెప్పబడి ఉన్నది. సమ్యక్ క్షతం క్రతూన్ కృత్వా యత్ఫలం సమవాప్నుయాత్ తత్ఫలం సమవాప్నోతి కృత్వా శ్రీచక్ర దర్శనం అని చెప్తారు. ఈ దేవాలయము నిర్మాణ శైలే కాక శాస్త్రీయంగా అతి గొప్పనైనటువంటి. మీరందరూ లలితా సహస్రనామాలు చదువుతుంటారు కదా, చదువుతారా లేదా? చెప్పండి. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక. అంతేనా? కూడుకున్నటువంటి సప్తం. శుక్లపక్షే తు మాఘస్య సప్తమ్యాం భానువాసరే తతస్యాతా మహాపుణ్య సప్తమీ పాపనాశిని అని చెప్పి మనం మహిళలు సంస్కరింపబడాలంటే ధర్మశాస్త్రం చెప్పింది వ్రతం చేయమని చెప్పారండి. మహిళలు చేయవలసింది ఏమిటి అంటే తద్వ్రతం అని చెప్పారు వేదంలో. వాళ్ళు ఏం చేయాలి? నిరంతరం వ్రతాలను ఆచరణ చేస్తూ మంది ఉన్నారు. ఒకరి వెనక ఒకరు చక్కగా నిలబడితే కనపడతారా? కనపడు. అట్లా 12 ఉన్నారు. 12 మంది పేర్లు. ఆరోగ్యం భాస్కరాదిత్యే. సూర్యుడిని నమస్కరిస్తే కలుగుతుంది అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అందువల్ల మనకు ఆశ్రమంలో ఆజ్ఞకొని వెళ్ళాలి. ఇక్కడ నుండి అందరూ 12 సూర్యుల పేరు. ఎందుకు తెలుసా ఇంత ఖచ్చితంగా చెప్తున్నా? ఈ 12 సూర్యుల పేరు నిత్యం లేచి ఒక్కసారి అనుకుంటే చాలు వాళ్ళకు రోగాలు రావండి. ఇది ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. అందుకనే చెప్తున్నాను, అందరూ చెప్పాలి, వచ్చేయాలి, నోటికి వచ్చేయాలి. వచ్చిందాక విడివండి, ఖచ్చితంగా చెప్తాను. 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రఘురామకృష్ణ గారు ఇక్కడికి రావడం, మహేశ్వరనాథ్ గారు మీ అందరినీ వచ్చినట్టు మంచి కార్యక్రమాన్ని, ఒక వ్రతాన్ని చేయించడం ఏదో నోరు జరుగుతుంది. భజన పాట వస్తుంది, స్పీచ్ మహేశ్వరనాథ్ గారు. శ్రీరామచంద్ర భగవానికి, లక్ష్మీనారాయణ భగవానికి. కృష్ణరాజు గారు ఒక మాట చెప్పారు. ఇక్కడ సిద్ధాంత్ గారు ఓ మహత్తర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. శివాలయం
రాజుగారు ఇంకో మాట అన్నారు, ఇది ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి అని. ఇది నిజమే. మనము సినిమాలలో కానీ కథలలో కానీ చూస్తుంటాం. శ్రీకృష్ణదేవరాయ గారు ఇలాంటి శ్రీకృష్ణదేవరాయ గారు గుళ్ళు కట్టించడం, ఇలాంటి ధార్మిక కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర ఉంది. మన సంగారెడ్డి కూడా ఈ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయలు మహేష్ సిద్ధాంతి గారు పనిచేస్తున్నారని మనం చెప్పాల్సింది. వాగ్దానం కాదు కానీ రాజుగారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అవకాశం ఉంటే మీ పరంగా సిద్ధాంత్ గారు ఇక్కడున్న ఇంత కోట్ల రూపాయలతో కూడుకున్న కార్యక్రమం ఇక్కడ నేను ట్రై చేస్తా, గ్యారెంటీ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. రాజుగారు కూడా మీరు కూడా ట్రై చేయాలి. అక్కడ నుంచి నాయుడు గారికి చింతన శ్రీ గురుదేవ ఉన్నాయి. పరమేశ్వర భగవానికి దేవదేవ దమలాచల మందిర గంగాధర హర నమో నమో
మందిర గంగాధరాయ నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ కమలాచల మందిర గంగాధరాయ నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ కమలాచల మందిర గంగాధరాయ నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో 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 శంకర పురహర నమో నమో ఆలాహలగర పూర్వగర శైలసుతావర నమో నమో ఆలాహలగర సురాయుధర శైలసుతావర నమో నమో దేవ దేవ కమలాచల మందిర గంగాధరాహర నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ కమలాచల మందిర గంగాధరాయ నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన పాల విలోచన నమో నమో కరిజన్మాంబర జన్మకళాకర రామకలంబర నమో నమో హరిచర్మాంబర చంద్రకళాధర నమో నమో దేవ దేవ కమలా జన్మమందిర గంగాధరాధర నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవలాచల మందిర గంగాధరార నమో నమో దైవతలోక సుధాముదీమకర లోక శుభంకర నమో 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 నమో
జై గురుదత్త జై గురుదత్త. హర నమ పార్వతీ